ఓం శాంతి. ఈరోజు సెప్టెంబర్ 11వ తేదీ 2025. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరు మొత్తం ప్రపంచమంతటికి సత్యమైన మిత్రులు. మీకు ఎవరితోనూ శత్రుత్వం ఉండరాదు అంటున్నారు బాబా. ప్రశ్న: మీరు ఆత్మిక మిలిటరీ వంటివారు. తండ్రి నుంచి లభించిన ఏ ఆదేశాన్ని అమలులో ఉంచాలి? సమాధానం: సదా మీరు బ్యాడ్జిని ధరించి ఉండండి. ఎవరైనా ఇదేమిటి, మీరెవరు అని అడిగితే మేము ఈ ప్రపంచంలోని కామ అగ్నిని ఆర్పివేసే ఫైర్ బ్రిగేడ్, అగ్నిమాపక దళం అని చెప్పండి. ఈ సమయంలో ప్రపంచమంతటా కామ అగ్ని వ్యాపించి ఉంది. దానిని ఆర్పివేసేందుకు మేము అందరికీ ఇప్పుడు పవిత్రమవ్వండి, దైవీ గుణాలు ధారణ చేస్తే మీ నావ ఆవలి తీరానికి చేరుతుంది అనే సందేశాన్ని ఇస్తున్నామని చెప్పండి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఎప్పుడూ పరస్పరం అలిగి సేవలో మోసం చేయరాదు, విఘ్న రూపంగా అవ్వరాదు, మీ బలహీనతలు కనపరచరాదు, తండ్రికి పూర్తి సహాయకారులుగా అవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఎప్పుడైనా ఎవరితోనైనా జగడమాడి ఉంటే వాటిని గురించి ఆలోచించరాదు. ఎవరైనా హెచ్చుతగ్గులుగా మాట్లాడితే మీరు వాటిని మరచిపోండి. కల్పక్రితం కూడా ఇలాగే ఉన్నారు. ఆ మాటలు మళ్ళీ ఎవరికి చెప్పను కూడా చెప్పరాదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: శాంతి దూతలుగా అయి అందరికీ శాంతి సందేశమును ఇచ్చేవారు మాస్టర్ శాంతి శక్తి దాత భవ. వరదానం యొక్క వివరణ: పిల్లలైన మీరు శాంతి సందేశకులు, శాంతి దూతలు. ఎక్కడ ఉంటున్నా సదా స్వయాన్ని శాంతి దూతలుగా భావించి నడవండి. మీరు శాంతి దూతలు, శాంతి సందేశాన్ని ఇచ్చేవారు. దీని ద్వారా స్వయం కూడా శాంతి స్వరూపంగా శక్తిశాలిగా ఉంటారు. అంతేకాక ఇతరులకి కూడా శాంతిని ఇస్తూ ఉంటారు. వారు అశాంతిని ఇచ్చినా మీరు శాంతిని ఇవ్వండి. వారు అగ్నిని ముట్టించిన మీరు నీటిని వేయండి. ఇదే శాంతి సందేశకులు, మాస్టర్ శాంతి శక్తి దాత పిల్లలైన మీ కర్తవ్యము అంటున్నారు బాబా. స్లోగన్: ఎలాగైతే శబ్దంలోకి రావటం సహజం అనిపిస్తుందో అలా శబ్దానికి దూరంగా వెళ్ళటం కూడా సహజంగా ఉండాలి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.